లోక్సభలో మంచి పనితీరు కనబర్చిన తెలంగాణ ఎంపీల లిస్టును విడుదల చేసింది టీఆర్ఎస్ ఇండియా సంస్థ. ఈ నివేదికలో లోక్సభ చర్చల్లో అత్యధికంగా పాల్గొన్న ఎంపీగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ నిలిచారు. వినోద్ తర్వాత 95% హాజరుతో రెండవ స్థానంలో నిలిచారు కొండా విశ్వేశ్వరరెడ్డి. 82%తో మూడవ స్థానంలో నిలిచిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో అందరికన్నా ఎక్కువగా 735 ప్రశ్నలు సంధించారు. 78%తో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు బూరా నర్సయ్య గౌడ్. పదహారవ లోక్సభ చర్చల్లో అత్యధికంగా పాల్గొన్న ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ నిలిచారు. గత 5 ఏళ్లలో వివిధ అంశాలపై 106 చర్చల్లో పాల్గొన్నారు. అత్యధికంగా ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన తెలంగాణ ఎంపీ కూడా ఈయనే. ప్రశ్నోత్తరాల సమయంలో అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో వినోద్ 2వ స్థానంలో ఉన్నారు. వినోద్ తర్వాత ఎక్కువగా చర్చల్లో పాల్గొన్న తెలంగాణ ఎంపీగా జితేందర్ రెడ్డి నిలిచారు. జితేందర్ రెడ్డి 95 చర్చల్లో పాల్గొని 7 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. అలాగే 200 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు 16వ లోక్సభ ఎంపీల పనితీరును సమీక్షిస్తూ టీఆర్ఎస్ ఇండియా సంస్థ నివేదిక రూపొందించింది. ఇక లోక్సభకు అత్యధికంగా హాజరయ్యారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. 95% హాజరుతో అందరికంటే ముందున్నారు. 68 చర్చల్లో పాల్గొని 230 ప్రశ్నలు సంధించారు. 3 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు కొండా విశ్వేశ్వరరెడ్డి. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరు శాతం 78. ఈయన 66 చర్చల్లో పాల్గొనగా వినోద్తో సమానంగా 10 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. దాదాపు 218 ప్రశ్నలు సంధించారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 82% లోక్సభకు హాజరయ్యారు. 44 చర్చల్లో పాల్గొని 4వ స్థానంలో నిలిచారు. సభలో అందరికన్నా ఎక్కువగా 735 ప్రశ్నలు సంధించారు. 2 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. ఇక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ 44 చర్చల్లో పాల్గొని 433 ప్రశ్నలు సంధించారు. ఆయన లోక్సభ హాజరు శాతం 78%గా ఉంది. నిజామాబాద్ ఎంపీ కవిత 56% లోక్సభకు హాజరై 41 చర్చల్లో పాల్గొని 283 ప్రశ్నలు సంధించారు. 3 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 32 చర్చల్లో పాల్గొని 422 ప్రశ్నలు సంధించారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ 30 చర్చల్లో పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి 21 చర్చల్లో పాల్గొని 426 ప్రశ్నలు సంధించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి 20 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి 13 చర్చల్లో పాల్గొని 367 ప్రశ్నలు అడిగారు. నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య 8 చర్చల్లో పాల్గొని 167 ప్రశ్నలు అడిగారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ 3 చర్చల్లో పాల్గొన్నారు. ఎంపీల్లో అందరికన్నా తక్కువగా వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కేవలం ఒకే ఒక్క చర్చలో పాల్గొనగా 1 ప్రైవేటు బిల్లును మాత్రమే ప్రవేశపెట్టారు. కేవలం 5 ప్రశ్నలు మాత్రమే అడిగారు.